Welcome to GV Tech Talks podcast. మన గ్రహం కథ అంటే 4.5 బిలియన్ సంవత్సరాల చరిత్రను కేవలం ఒక్క రోజులో కుదిస్తే ఎలా ఉంటుంది? ఈ రోజు మనం కొన్ని సోర్స్లను లోతుగా పరిశీలిస్తున్నాం. భూమి ఒక అగ్నిగోళంగా మొదలైనప్పట్నుంది జీవం పుట్టడం, డైనోసార్లు, ఆ తర్వాత మనం రావడం అంతా ఒక 24 గంటల గడియారంలో చూద్దాం. అవును, ఈ ప్రయాణం యొక్క స్కేల్, ఆ పరిమాణం అర్థం చేసుకోవడమే మన లక్ష్యం. ఈ సుదీర్ఘ కథలో మనం ఎక్కడున్నామో తెలిస్తే నిజంగా చాలా ఆశ్చర్యం కలుగుతుంది. అయితే మన ఘడియారాన్ని సెట్ చేద్దాం. 4.5 బిలియన్ సంవత్సరాల క్రితం అంటే అర్ధరాత్రి 0 గంటలు. సరే, కథ మొదలైంది అర్ధరాత్రి 00.00. అప్పుడే పుట్టిన సూర్యుడి చుట్టూ ఆహా ఒక పెద్ద ధూళి వాయువుల మేఘముంది. అవును, ఒక డిస్క్ లాగా అన్నమాట. గురుత్వాకర్షణ శక్తి వల్ల ఆ ధూళి, చిన్న చిన్న రాళ్ళు అన్నీ కలిసిపోయి మెల్లిగా మన భూమిగా ఏర్పడింది. కాని అప్పటి భూమికి ఇప్పటి భూమికి అసలు పోలికే లేదు కదా. ఛాన్సే లేదు. అదొక నరకంలా ఉండేది. అంటే ఉష్ణోగ్రత 2000 డిగ్రీల ఫారెన్హీట్ కంటే ఎక్కువ. అబ్బో! వాతావరణం లేదు. కేవలం కార్బన్ డయాక్సైడ్, నైట్రోజన్, అన్ని విషవాయువులే. ఇంకా ఆసక్తికరమైన విషయమేంటంటే ఒక రోజుకి 24 గంటలు కూడా లేవు. లేవు. భూమి చాలా వేగంగా తిరుగుతుండేది. అందుకే ఒకరోజు కేవలం 6 గంటలే. 6 గంటల రోజా? నా పనుల లిస్టు దానికి అస్సలు సరిపోదు. ఖచ్చితంగా. ఇక మన ఘడియారంలో ఓ 40 నిమిషాలు గడిచాయి. అంటే రాత్రి 12:40. అప్పుడేం జరిగింది? అప్పుడే థియా అనే ఒక గ్రహం దాదాపు అంగారకుడు సైజులో ఉంటుంది. అది వచ్చి భూమిని బలంగా ఢీకొట్టింది. ఓ! ఆ రోజుల్లో సౌర వ్యవస్థలో ఇలాంటివి చాలా కామన్ అన్నమాట. ఆ ఘాతంతో ఏమైంది? అంటే అంత పెద్ద ఇంపాక్ట్ కదా. 2 గ్రహాలు దాదాపుగా ద్రవరూపంలోకి మారిపోయాయి. ట్రిలియన్ల టన్నుల శిథిలాలు అంతరిక్షంలోకి విరజిమ్మబడ్డాయి. ఆ శిథిలాలే తర్వాత చంద్రుడిగా మారాయా? అవును. సుమారు 1000 సంవత్సరాల తర్వాత గురుత్వాకర్షణ శక్తి ఆ శిథిలాలన్నింటినీ ఒకటిగా చేసింది. మన చంద్రుడు అలా పుట్టాడు. అప్పట్లో భూమికి చాలా దగ్గరగా ఉండేవాడు. ఎంత దగ్గరగా? కేవలం 14,000 మైళ్ల దూరంలో. అందుకే ఆకాశంలో చాలా చాలా పెద్దగా కనిపించేవాడు. కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత భూమి కొంచెం చల్లబడింది. మన గడియారంలో సమయం తెల్లవారుజాము 1:15. అగ్నిపర్వతాల నుండి విడుదలైన నీటి ఆవిరి ఘనీభవించి వర్షం పడటం మొదలైంది. ఒక్క రోజో రెండో కాడు కదా. కాదు, కొన్ని వేల సంవత్సరాల పాటు ఆగకుండా కురిసింది. అదే సమయంలో గ్రహశకలాలు, తోకచొక్కలు కూడా నీటిని మోసుకొచ్చాయి. అలా మొదటి మహాసముద్రాలు ఏర్పడ్డాయన్నమాట. అవును, అలా కొన్ని కోట్ల సంవత్సరాల పట్టింది. అంటే ఇప్పుడు మనకొక స్టేజ్ సిద్ధమైంది. నీళ్లతో నిండిన గ్రహం. కాని ఇంకా జీవం లేదు. ఇంకా లేదు. మరి ఈ జీవమనే నాటకం మొదలవ్వడానికి తొలి అడుగు ఎక్కడ పడింది? ఈ సోర్స్లు సముద్రం అడుగునా అని చెబుతున్నాయి. ఇది కాస్త ఆశ్చర్యంగా ఉంది. నిజమే, సూర్యరశ్మి కూడా చేరని చోట. మన గడియారంలో తెల్లవారుజాము 4:30. ఓకే. సముద్రగర్భంలోని అగ్నిపర్వత బిలాల దగ్గర. అంటే హైడ్రోథర్మల్ వెంట్స్ అంటారు కదా, ఆ వేడి నీటి బుగ్గలు రసాయనాలను బయటకు చిమ్ముతున్నాయి. ఆ రసాయనాల మిశ్రమంలోంచి ఆ కెమికల్ సూప్లో యాదృచ్ఛికంగా తమను తాము కాపీ చేసుకోగల శక్తి ఉన్న అణువులు పుట్టుకొచ్చాయి. ఇక్కడే అసలు అద్భుతం జరిగింది. అవును, ఇక్కడే మనం జీవం యొక్క ప్రాథమిక సూత్రాన్ని చూస్తున్నాం. ఆ అణువులలో కొన్నిటి చుట్టూ ఒక కొవ్వు పొర, అంటే ఒక రక్షణ కవచం ఏర్పడింది. ఆ ఒక్క క్షణంలోనే జీవం, నిర్జీవం మధ్య ఒక సరిహద్దు ఏర్పడింది. సరిగ్గా అదే మొదటి కణం. భూమి చరిత్రలో ఇది ఒక అసాధారణమైన ఘట్టం. అంటే మన 24 గంటల రోజులో దాదాపు 4:30 గంటల తర్వాతగాని జీవం మొదలవ్వలేదు. అవును. ఆ తర్వాత కొన్ని గంటల పాటు కథ చాలా నెమ్మదిగా సాగింది. ఉదయం 11:13 వరకు జీవమంటే కేవలం సూక్ష్మజీవులే. మరి అప్పుడేం మారింది? అప్పుడు సైనోబాక్టీరియా అనే ఒక రకమైన బ్యాక్టీరియా ఒక కొత్త టెక్నిక్ను కనుగొంది. అదే కిరణజన్య సంయోగక్రియ. అంటే సూర్యరశ్మిని వాడుకోవడం. కరెక్ట్. అవి సూర్యరశ్మి, నీరు, కార్బన్ డయాక్సైడ్ను ఉపయోగించి ఆహారాన్ని తయారు చేయడం మొదలుపెట్టాయి. ఈ ప్రాసెస్లో ఒక వ్యర్థ పదార్థాన్ని విడుదల చేశాయి. అదే ఆక్సిజన్. అదే ఆక్సిజన్. ఒక్క నిమిషం, మనం పీల్చే ఆక్సిజన్ ఒక వ్యర్థ పదార్థమా? అంటే ఆ గ్యాస్ అప్పట్లో గ్రహాన్ని పాయిజన్ చేసిందా? సరిగ్గా అదే జరిగింది. దీనినే గ్రేట్ ఆక్సిజనేషన్ ఈవెంట్ అంటారు. ఆక్సిజన్
అప్పటి చాలా జీవులకు ప్రాణాంతకమైన విషం. అంటే భూమిపై మొదటి మహావినాశనం జీవం వల్లే జరిగిందనమాట. అవును. కాని కొన్ని జీవులు ఆక్సిజన్కు అలవాటుపడి దానిని శక్తి కోసం ఉపయోగించడం నేర్చుకున్నాయి. అది జీవ పరిణామంలో ఒక విప్లవాత్మక మార్పు. ఈ మార్పు వల్ల ఇంకేమైనా జరిగాయా? ఒక చాలా ముఖ్యమైన విషయం జరిగింది. వాతావరణంలో ఆక్సిజన్ పెరగటంతో ఓజోన్ పొర ఏర్పడింది. ఓజోన్ పొర అది సూర్యుని నుండి వచ్చే హానికరమైన యూవీ కిరణాలను అడ్డుకుంటుంది. ఖచ్చితంగా. ఆ రక్షణ కవచం లేకపోతే జీవమెప్పటికీ సముద్రంలోనే ఉండిపోయేది. నేలమీదకు వచ్చే ధైర్యం చేసేది కాదు. గడియారం ముందుకు వెళ్తోంది. సాయంత్రం 5:47. అప్పుడు మొదటి బహుళకణ జీవులు అంటే లైంగికంగా పునరుత్పత్తి చెయ్యగణ ఆల్గే లాంటివి వచ్చాయి. అవును, కాంప్లెక్సిటీ పెరిగింది. కానీ రాత్రి 8:38 గంటలకు గ్రహం మరో పెద్ద సంక్షోభంలో చిక్కుకుంది. ఏంటది? భూమి పూర్తిగా మంచుతో కప్పబడిపోయింది. స్నోబాల్ ఎర్త్ అని పిలుస్తారు. వాతావరణంలో గ్రీన్హౌస్ వాయువులు తగ్గటంతో గ్రహం మొత్తం మైళ్ల మందం మంచుతో గడ్డకట్టింది. స్నోబాల్ ఎర్త్ వినడానికే భయంగా ఉంది. ఉష్ణోగ్రతలు చాలా దారుణంగా పడిపోయాయి. ఇదొక వినాశనంలా కనిపిస్తుంది, కానీ ఇదొక రకమైన రీసెట్ బటన్ లాంటిది. రీసెట్ బటనా? అంటే ఏంటి? అంటే ఈ తీవ్రమైన పర్యావరణ ఒత్తిడి జీవాన్ని మరింత సంక్లిష్టమైన పద్ధతులు కనుగొనమని బలవంతం చేసి ఉండవచ్చు. ఓకే, సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్ లాగా. అవును. ఆ గ్లోబల్ డీప్ ఫ్రీజ్లో బతికి బయటపడిన జీవులు చాలా కఠినమైనవి. రాబోయే జీవ విస్ఫోటనానికి అవే పునాది వేశాయి. మరి మంచు ఎలా కరిగింది? అగ్నిపర్వతాలు. అవి ఆగలేదు కదా. అవి నిరంతరం కార్బన్ డయాక్సైడ్ను వాతావరణంలోకి విడుదల చేస్తూనే ఉన్నాయి. దాంతో మళ్లీ గ్రీన్హౌస్ ఎఫెక్ట్ పెరిగి గ్రహం వేడెక్కింది. అవును. మంచు కరిగిన వెంటనే జీవానికి కొత్త అవకాశాలు దొరికాయి. ఆ అవకాశమే క్యాంబ్రియన్ విస్ఫోటనం. రాత్రి 9:12. ఈ పేరు వింటేనే ఏదో పెద్ద మార్పు వచ్చినట్లు అనిపిస్తుంది. ఇది జీవ పరిణామంలో ఒక విస్ఫోటనం లాంటిదే. కొన్ని కోట్ల సంవత్సరాల పాటు నెమ్మదిగా సాగిన కథ అకస్మాత్తుగా ఒక హాలీవుడ్ బ్లాక్ బస్టర్లా మారింది. సముద్రాలు వింత వింత జీవులతో నిండిపోయాయి. అవును. కవచమున్న ట్రైలోబైట్లు, విచిత్రమైన ఆకారాలున్న జీవులు ఎన్నో పుట్టుకొచ్చాయి. ఆ జీవుల్లో మనకు సంబంధించినవి ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. పికాయా అనే ఒక చిన్న ఈతపురుగులాంటి జీవి. పికాయా? దానికి ప్రపంచంలోనే మొట్టమొదటి ఆదిమ వెన్నెముక ఉంది. అంటే చేపల నుండి డైనోసార్ల వరకు మనతో సహా వెన్నెముక ఉన్న ప్రతి జంతువు యొక్క వంశం ఆ చిన్న జీవి నుండే మొదలైంది. సరిగ్గా. సముద్రంలో ఇంత జరుగుతుంటే నేలమీద పరిస్థితేంటి? మన గడియారంలో సమయం రాత్రి 9:34. క్యాంబ్రియన్ విస్ఫోటనం తర్వాత కేవలం 22 నిమిషాలకు. అప్పుడే నాచులాంటి సింపుల్ మొక్కలు మొదటిసారి నేలపైకొచ్చాయి. ఆ తర్వాత కీటకాలు, ఉభయచరాలు ఒక్కొక్కటిగా భూమిని ఆక్రమించడం మొదలుపెట్టాయి. అవును. ఇక రాత్రి 10:48 గంటలకు సరీసృపాల నుండి మొదటి డైనోసార్లు ఉద్భవించాయి. ఆ తర్వాత దాదాపు గంటన్నర పాటు అవే ఈ గ్రహాన్ని పరిపాలించాయి. ఇదొక రకమైన అండర్డాగ్ కథలాంటిది. అంటే 15 కోట్ల సంవత్సరాలకు పైగా మన పూర్వీకులైన క్షీరదాలు ఎలుకల సైజులో ఆ రాక్షసుల నీడలో బతికాయి. నిజమే. కేవలం రాత్రిపూట మాత్రమే బయటకు వచ్చి దొంగచాటుగా జీవనం సాగించాయి. ఇప్పుడు మనం చివరి 21 నిమిషాల్లోకొచ్చాం. రాత్రి 23:39. భూమి చరిత్రను మార్చేసిన ఒక సంఘటన. ఒక గ్రహశకలం. మౌంట్ ఎవరెస్ట్ కంటే పెద్దదైన గ్రహశకలం భూమిని ఢీకొట్టింది. దాని ప్రభావం ఊహకు అందనిది. అది సెకనుకు 12 మైళ్ల వేగంతో ఇప్పటి మెక్సికో దగ్గర పడింది. కొన్ని మిలియన్ల అణుబాంబుల శక్తి. అవును. దుమ్ము, ధూళి ఆకాశాన్ని కప్పివేసి సూర్యరశ్మిని అడ్డుకున్నాయి. డైనోసార్లతో సహా భూమిపై ఉన్న 75% జీవజాతులు అంతరించిపోయాయి. ఇది డైనోసార్లకు ఒక భయంకరమైన రోజు. కాని మన చిన్న బొచ్చు బంధువులకు అదే అత్యుత్తమమైన రోజు. రాక్షసులు పోయారు. ప్రపంచం మొత్తం వాళ్లదయ్యింది. ఈ వినాశనం క్షీరదాలకు ఒక సువర్ణావకాశాన్నిచ్చింది. ఇది క్షీరదాల యుగానికి నాంది పలికింది. ఇప్పుడు కథ చాలా వేగంగా కదులుతుంది కదా. చాలా వేగంగా. మనం మన 24 గంటల రోజులోని చివరి నిమిషంలోకి ప్రవేశిస్తున్నాము. చివరి నిమిషం సరిగ్గా 23:58 గంటలకు. అంటే అర్ధరాత్రికి 2 నిమిషాల ముందు ఆఫ్రికాలో వాతావరణ మార్పుల వల్ల మన పూర్వీకులైన వానరాలు చెట్లపై నుండి కిందకు దిగి 2 కాళ్లపై నడవడం ప్రారంభించాయి. ఇది మానవ పరిణామంలో అతిపెద్ద అడుగు.
చేతులు స్వేచ్ఛగా ఉండటంతో అవి పనిముట్లు వాడటానికి, మెదడు అభివృద్ధి చెందగానికి దారితీసింది. అవును. ఇప్పుడు చివరి 60 సెకండ్లు. ఇక్కడ ప్రతి సెకండు చాలా ముఖ్యం. అర్ధరాత్రికి 47 సెకండ్ల ముందు హోమో హ్యాబిలిస్ అంటే పనిముట్లు వాడిన మానవుడు. వారు రాళ్లను పగలగొట్టి పదునైన పనిముట్లను తయారుచేయడం మొదలుపెట్టారు. ఇది ఆహారాన్ని సంపాదించే విధానాన్ని పూర్తిగా మార్చేసింది. 36 సెకండ్ల ముందు అంటే కేవలం 11 సెకండ్ల తరువాత హోమో ఎరెక్టస్ నిప్పును అదుపు చేశాడు. ఇది మానవ చరిత్రలో ఎంత పెద్ద మలుపు! ఇదొక గేమ్ చేంజర్. నిప్పు వెలుగును, వెచ్చదనాన్ని ఇచ్చింది. క్రూర మృగాల నుండి రక్షణ కల్పించింది. ఇంకా ముఖ్యంగా ఆహారాన్ని వండుకోవడానికి వీలు కల్పించింది. వండిన ఆహారం సులభంగా జీర్ణమవుతుంది కదా. అవును, ఎక్కువ శక్తినిస్తుంది. ఆ అదనపు శక్తే మన మెదడు పెద్దదిగా పెరగడానికి కారణమైందని కొన్ని సిద్ధాంతాలు చెబుతున్నాయి. ఇక 10 సెకండ్ల ముందు నియాండర్థెల్స్ మరియు అర్ధరాత్రికి కేవలం 6 సెకండ్ల ముందు హోమోసేపియన్స్ అంటే మనం ఆఫ్రికాలో కనిపించాము. ఆశ్చర్యకరంగా చివరి సెకనులోనే ఒక చిన్న భాగంలో, అంటే కేవలం చివరి 95 మిల్లీసెకండ్లలో గిజా పిరమిడ్లు కట్టారు. అంతే. పారిశ్రామిక విప్లవం, ఇంటర్నెట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నీ ఈ గడియారంలో ఒక కనురెప్ప పాటులో జరిగాయి. అంటే మన మొత్తం మానవ చరిత్ర, మన నాగరికతలు, యుద్ధాలు, కళలు, సాంకేతికత అన్నీ అర్ధరాత్రికి ముందు చివరి క్షణంలో జరిగినవే. అవును, ఈ దృష్టికోణంలో చూస్తే మన అహంకారం ఎంత చిన్నదో అనిపిస్తుంది. నిజమే. ఇది మన ఉనికి ఎంత కొత్తదో చూపిస్తుంది. ఈరోజు మనం ఇక్కడ ఉండటానికి ఎన్ని విపత్తులు, మలుపులు, యాదృచ్ఛిక సంఘటనలు కారణమయ్యాయో కూడా ఇది తెలియజేస్తుంది. డైనోసార్లను అంతం చేసిన ఆ గ్రహశకలం లేకపోతే బహుశా మనమెక్కడుండేవాళ్లం కాదు. ఈ సోర్సులు భవిష్యత్తు గురించి కూడా కొన్ని సూచనలిస్తున్నాయి. రాబోయే కాలంలో ఖండాలు మళ్లీ కలిసి అమేసియా అనే కొత్త సూపర్ కాంటినెంట్ ఏర్పడుతుందని, చివరికి సూర్యుడు మన భూమిని కబలిస్తాడని అంచనా వేస్తున్నాయి. ఇది వినేవారికి ఒక ఆలోచనను రేకెత్తిస్తోంది. భూమిపై జీవం యొక్క కథ ఎప్పుడూ భారీ వినాశనాల ద్వారానే కొత్త, మరింత సంక్లిష్టమైన రూపాలకు దారితీసింది. ఇది మన భవిష్యత్తు గురించి ఏమి చెబుతోంది? మనం కూడా ఈ గ్రహంపై ఒక తాత్కాలిక అధ్యాయం మాత్రమేనా? తదుపరి గొప్ప విపత్తు ఏమై ఉంటుంది? దాని తర్వాత ఏది ఉద్భవించవచ్చు?